నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ప్రధానంగా హిందువుల మీద ఎక్కడ దాడి జరిగినా చీకోటి ప్రవీణ్ వాయిస్ అక్కడ ఉంటుంది. హిందువుల పట్ల హిందువులకి ఏదైనా జరిగినా ఆయన వాయిస్ చాలా బలంగా వినపడుతుంటుంది. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా గుడుల మీద దాడులు జరిగినాయి. దాని మీద ఆయన మాట్లాడడం జరిగింది, కేసులు అయినాయి. కనీసం దాని మీద ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కడు కూడా దొరికిన కస్టడీలోకి తీసుకున్న ఏ ఒక్కడి కేసు కూడా క్లోజ్ అయినట్టుగా ఇప్పటి వరకు ఎక్కడా కూడా పత్తాను లేదు. సో నిన్న మల్కాజిగిరిలో సేమ్ మళ్ళీ రిపీటెడ్ ఇన్సిడెంటే, అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ లాగే నిన్న ఒక వ్యక్తి పిచ్చోడని చెప్తా ఉన్నారు. రకరకాల అంశాలు బయటకు వచ్చినప్పటికీ సో నిన్న ఆల్రెడీ హిందువులందరూ తిరగబడడం జరిగింది, అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ పెద్దలని చెప్పుకునే వాళ్ళు, ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటివరకు దాని మీద రియాక్ట్ అయిన వ్యక్తులు కూడా ఎవరు లేరు. మరి ఎందుకు ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీయా ఇంకొక పార్టీ కాదు, అధికార పార్టీ బాధ్యత చాలా ఉంటుంది ఇలాంటి వాటి మీద. మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లే అంటే మరి అది ఎక్కడా కూడా ఆన్సర్ దొరకని పరిస్థితి. సో ప్రస్తుతం అన్నతో మాట్లాడదాం. అన్న, ప్రధానంగా మీరు నాకు తెలిసి హిందువుల పట్ల ఇప్పటివరకు చాలా బలంగా కొట్లాడారు, మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా ఏది సాల్వ్ అవుతున్నట్టుగా కానీ కొన్ని దేని మీదైనా ఎక్కడైనా ఒక కేసు క్లోజ్ అయినట్టుగా కానీ లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో ముల్ల రాజ్యం నడుస్తుంది. ఇలా తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. అంటే వాళ్ళు చూసేందుకు హిందువులకు యాక్టింగ్ చేస్తారు, సెక్యులర్లంతా. సరే, సెక్యులర్ అంటే అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అది బాగానే ఉంది. కానీ హిందువులను దొక్కే ప్రయత్నం, హిందువులకు యాంటీ స్టేట్మెంట్స్ ఇవ్వడం, హిందువుల గుడ్లపై దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షని వాళ్ళు మరి ఖరారు చేయట్లేదు, మరి గట్టిగా కేసులు పెడతలేరు. సెక్షన్లు కూడా పూర్తిగా ఎట్లయితే ఆర్డర్స్ మన లా ఉందో దాని ప్రకారం గట్టి సెక్షన్లు పెట్టాల్సిన పరిస్థితి, స్ట్రాంగ్ సెక్షన్స్, అని అట్లా చేస్తలేరు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వంపై ఎంఐఎం ప్రభావం బాగుంటుంది. ఉందంటారా? కనపడుతుంది కదా, ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తారు కదా. ఎంఐఎం వాళ్ళు ఓపెన్గా చెప్తారు కదా, మేము కాంగ్రెస్కి మిత్రంగా ఉన్నాము, కాంగ్రెస్కి మిత్రపక్షం అని చెప్తారు. వీళ్ళు కూడా సిగ్గులు లేకుండా ఎంఐఎం మిత్రపక్షంగా భావిస్తారు. అంటే ఇలా రాహుల్ గాంధీ థింకింగ్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాహుల్ గాంధీ నేషనల్ వైడ్ తన థింకింగ్ ఎట్లయితుందో, గతంలో కూడా రాహుల్ గాంధీ కూడా హిందూ దేవులని, భారత్ మాత కానీ హిందూ దేవుళ్ళని కానీ శ్రీరాముని అవమానపరిచే విధంగా మాట్లాడలేదు. మరి అదే బాటలో మన రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో కంప్లీట్గా హిందూ వ్యతిరేకంగా ఓపెన్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా హిందూ వ్యతిరేక చర్యలకి పాల్పడతారు. అంటే నిన్న జరిగిన దాడి విషయంలో అంటే మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? అంటే ఇది కుట్రపూరితంగా జరిగిందా, అనుకోకుండా కుట్రపూరితంగా జరిగిందా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం. తేల్చట్లేదు కదా. అదే చెప్తున్నాను, నిగ్గు తేల్చాలి. మరి వాళ్ళపై ఎందుకు ప్రెషర్ ఉందో నాకైతే ఇంకా ఇప్పటి వరకు అర్థమవుతలేదు. గతంలో ఎన్నో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 10-15 దాడులు జరిగినాయి గుళ్ళపై, విగ్రహ ధ్వంసాలు, అడగోలు చేస్తున్నారు. మరి ఒక్కరిపై కూడా గట్టిగా కేసు పెట్టి, మరి వీడిని కేసు పెట్టినాము, వీడిని జైల్లో పెట్టినాము, వీనిపై ఇన్ని సెక్షన్లు ఉన్నాయని ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఒక స్టేట్మెంట్ ప్రెస్ పరంగా ఇవ్వట్లేదు. సో నేనేమంటా, వాళ్ళపై పోలీసులపై డెఫినెట్గా ఈ ప్రభుత్వము ప్రెషర్ ఉంది, ఈ ప్రభుత్వానిపై ఎంఐఎం ప్రెషర్ ఉంది. సో ఒకడు టోపీ పెట్టుకొని ఉన్నాడంటే వాడు మంచోడా, చెడ్డన, ఉగ్రవాద, లంగన, దొంగన, లఫంగన ఏది చూడరు. ఎంఐఎం నాయకులు, ఎంఐఎం ముఖ్యంగా ఇద్దరు సోదరులు, అనికి ముస్లిం అని ఉంటే చాలు, వానికి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 7 స్థానాల ప్రభావం 112 స్థానాల మీద ఉంటుంది. డెఫినెట్గా ఉంది. 7 స్థానాల ప్రభావం ముఖ్యమంత్రిపై ఉంది. 7 స్థానాల ప్రభావం ముఖ్యమంత్రిపై కాకుండా 7 స్థానాల ప్రభావం కాంగ్రెస్ పై ఉంది. 7 స్థానాలే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళని చూస్తేనే వీళ్ళకి వచ్చా. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు సేమ్ ధోరణి, హిందుత్వం మాట్లాడితే, గోరక్షణ చేస్తే కేసులు, సేమ్ వీళ్ళు. అప్పుడు కూడా ఎంఐఎం ప్రభావం బీఆర్ఎస్ పై ఉంది ఓపెన్గా. అప్పుడు కలిసి వీళ్ళు లేకపోతే ఏం చేయలేరు రాష్ట్రంలో. అంటే ఇప్పుడు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా రాష్ట్రంలో ఎంఐఎం? అసలు వాళ్ళు ఎంఐఎం పార్టీ అనేది పూచిక పిల్లతో సమానం. తీసి పక్కన కరివేపాకు, కూరల కరివేపాకు తీసి పడేసినట్టు తీసేయచ్చు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి
ఇద్దరు అన్నదమ్ములను చూస్తే మరి ఏం భయం పట్టుకుందో బీఆర్ఎస్ వాళ్ళు అంతే, కాంగ్రెస్ వాళ్ళు అంతే. వాళ్ళ ప్రభావం అవుట్రైడ్గా తెలంగాణలో ప్రభుత్వంపై. ఈ ఇన్సిడెంట్ల మీద కేవలం ఎంఐఎం కుట్రేనా లేకపోతే రోహింగ్యాలని ఇటీవల కొంత చర్చ? ఇప్పుడు రోహింగ్యాల కుట్ర ఎంఐఎందే. ఎందుకంటే రోహింగ్యాలకి ఇవాళ ఓల్డ్ సిటీలో వెళ్తే బాలాపూర్ లాంటి ప్లేస్లలో దునియా 100,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. అవును, అది ఓపెన్ సీక్రెట్. అవును, బండ్లు అమ్మేటోడు, ఫ్రూట్స్ అమ్మేటోడు నుంచి ఫ్లవర్స్ అమ్మేటోడు, వాళ్ళ దగ్గర కూడా ముఖ్యంగా హిందూ సోదరులు ఒక్కడు కూడా కొనుద్దాడు. వాడు ఏం చేస్తాడో తెలియదు. ఇవాళ డాక్టర్ ముసుగులో ఉండి రెజిన్ అనే పదార్థము నీళ్ళలో కలిపి మాస్ కిల్లింగ్ హిందువులను చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసిరు. ఇవాళ వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. రోహింగ్యాలు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రభావము డెఫినెట్గా ఉంటుంది. మరి అలా ఎవడు తీవ్రవాద, ఎవడు మంచోడా, ఎవడు తెలియదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసి లోకల్ ఐడెంటిటీ ఆధార్ కార్డుతో సహా క్రియేట్ చేసి వాళ్ళని దొంగోట్లకి ఎంఐఎం వాడుకుంటుంది. మరి దాన్ని అరిగట్టకపోతే ఇవాళ దొంగోట్లు కాదు, బాంబులు వేలొచ్చు నగరంలో, ఇవాళ మాస్ కిల్లింగ్ జరగవచ్చు. ఇలా చూస్తున్నాం కదా బంగ్లాదేశ్లో ఏం చేస్తారు రోహింగ్యాలు, ముఖ్యంగా బంగ్లాదేశే కదా. మరి ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లా దాడి జరుగుతుంది? హిందూ అమాయకులను చంపేస్తారు, కాల్చేస్తారు నడి రోడ్డుపై. ఇవాళ పొద్దున ఈ కొన్నేళ్ల నుంచి పక్క ఇండ్లలో ఉన్న హిందువులు ముస్లింలు కలిసి అన్నా చెల్లె అనుకుంటున్న వాళ్ళని ఇవాళ హిందూ అమ్మాయిలపై అదే ముస్లింలు, ప్రేమతోటి ఉన్న ముస్లింలు ఇలా అత్యాచారం జరిగిన సంఘటనలు బంగ్లాదేశ్లో చాలా. అది బయటికి కూడా రావట్లేదు. బావా అన్న అనేటోడిని ఇలా నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేస్తారు. అంటే వాళ్ళ మతంకి వచ్చే వరకు వాడు రాక్షసుడు అయిపోతాడు. అంటే ఇది క్లోజ్ చేయలేమా? అంటే ఇది రిపీట్ కాకుండా చేయలేమా? ప్రభుత్వము పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా తెలంగాణలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా హిందువుల గురించి వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో హిందూ గుళ్ళపై దాడి కానీ ఏదన్నా వాళ్ళ మూలాలు కనుక్కోవాలి. వాడిని అరెస్ట్ చేసినాం, నామమాత్రం కేసు పెట్టినాం, వాడిని వారంలో బెయిల్ వస్తుంది. అవును, మళ్ళీ వాడు హైదరాబాద్లోనే ఉంటాడా? వాడు మళ్ళీ సమాజానికి థ్రెట్టేనా? మళ్ళీ వాడు దాడి చేయడానికి గ్యారంటీ ఉందా? ఈసారి ఇంకా పెద్ద ఎత్తున దాడి చేయొచ్చు. అవును, మర్చిపోవద్దు. గోకుల్ చాట్ లాంటి సంఘటనలు, లుంబిని పార్క్ లాంటి సంఘటనలు ప్రజలు మర్చిపోవద్దు, ప్రభుత్వాలు మర్చిపోవద్దు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేపు హిందువుల ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది. సో దీనిపై తక్షణం ప్రజలల్లా మేలుక ఐక్యమత్య వచ్చి ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో. ఇప్పుడు ప్రజలు కూడా అదే పరిస్థితులు ఉంది. ఇప్పుడు హిందువుల గురించే మనం మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది హిందువులు భయం అనే ఒక ముసుగులో ఉంటున్నారు కదా. 100% దీంట్లో బయటకు వచ్చే పరిస్థితి బయటికి అదే రావాలంటున్నా. రేపు ఒక ఘోరము, ఒక హిందూపై జరిగిన ఘోరము, వాడు దూరం కూడా ఉండొచ్చు, రేపు నీ ఇంట్లో కావచ్చు, నీకు కావచ్చు, నీ ఫ్రెండ్కి కావచ్చు. అప్పుడు నువ్వు ఇట్లానే రియాక్ట్ అవుతావా? ఆ రోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ ఇప్పటి నుంచి ఐక్యమత్యంతో ఉండి ఎవరైతే యాంటీ హిందూ కార్యక్రమాలు చేస్తారు, లెట్ ఇట్ బి కాంగ్రెస్ గవర్నమెంట్, లెట్ ఇట్ బి ఎనీవన్ ఎల్స్, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి. ఇలా దీనికి బుద్ధి చెప్పాలంటే ఐక్యమత్యం కావాలి. హిందువులలో ఐక్యమత్యం తక్కువ. ఒక ఇన్సిడెంట్ అయితే ఎంతమంది జమ అవుతున్నారు? ఒక దావత్ అయితే 10,000 మంది పోతారు, తిని దానికి పోతారు. మరి ఒక గుడి, మరి వాడు బొట్టు పెట్టుకుంటాడు, ధర్మం గురించి మాట్లాడతాడు, గుడికి పోతాడు. మరి వాడిని గుడిపై దాడి జరుగుతుంది, ఎందుకు కదులుతలేరు? కదలాలే, రేపు నీ గురించే కదలాలే, నీ స్వార్థం గురించి కదలు కనీసము. నాకేమైంది, ఆయన ఉన్నాడు కదా చీకోటి ప్రవీణ్, పోతాడులే అంతే అంతే. మీలాంటి వాళ్ళు పోవడం తప్పితే అది అదే అంటున్నా. ఇప్పుడు ఇవాళ అందరూ ఇవాళ వాయిస్ ఇస్తే కానీ గవర్నమెంట్లో యాంటీ హిందువుల వ్యతిరేక పనులు చేయరు. ఇప్పుడు హిందువుల కంటే ఒక బోర్డు పెట్టుకున్నాం కదా, ఎండోమెంట్ బోర్డు ఉంది. సో దానికి సంబంధించి ఒక మినిస్టర్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మరి ఆ మినిస్టర్ మరి నిన్న జరిగిన పట్టించుకోదు. అలా పాపం వాళ్ళది ఏం తప్పు? ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. టోపీ పెట్టుకుంటే తప్ప? మేము అన్ని మతాలకు గౌరవం ఇస్తాం. అరే తప్పు కాదురా భయ్, గౌరవం. కానీ నువ్వు ఒట్టి పెరిగిన హిందూ మతాన్ని అయితే ఫస్ట్ చక్కగా చూసుకో. వాళ్ళ సంకలు ఎందుకు నాకుతారు? ఏం అవసరం వాళ్ళ సంకలు నాకేది? సిగ్గుశరం లేకుండా ఏం ఫరక పడుతుంది భయ్? ఏడు సీట్లు లేకపోతే వీళ్ళకి ఏం ఫరక పడుతుంది? మెజార్టీతో వచ్చారు కదా క్లియర్. మళ్ళీ ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు కదా కార్పొరేషన్స్. ఇప్పుడు కార్పొరేషన్ 300 పై అయితే అంట. మరి కేవలం సైబరాబాదా పేరుతో ఒక కార్పొరేషన్ సెపరేట్గా క్రియేట్ చేసి మొత్తం ముస్లిం
ఏరియా మొత్తం అక్కడే ఉంటుంది. వాళ్ళని వాళ్ళ మేయర్ కావాలి. మేయర్ ఇస్తారు కదా పేరుకి ఎంఐఎం కాంగ్రెస్ కానీ రెండు కలిసే ఉంటాయి. పేరుకి ఎంఐఎం బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వచ్చిందనుకో మళ్ళీ వీళ్ళు పోయి ఆడ చదువుతారు. సిగ్గులేని ఎదవలు ఎవరన్నా ఉన్నట్టు వైసీ సోదరు కంప్లీట్గా సిగ్గులేని ఎదవలు. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ సంఘాలు నాకుతారు. మరి ఈ రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలి కదా. ఎందుకు చెప్పాలన్నా 10 ఏళ్ళు బీఆర్ఎస్ తోటి ఉండి నిన్ను అమ్మనాబుద్ధులు తిట్టిరు. అవును, నీ పార్టీని తిట్టిరు. అవును, మరి నీకు శీము రక్తం లేదా? ఉందా లేదా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ తోటి ఉండి అడ్డగోలు తిట్టిరు. కాంగ్రెస్ వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా తిట్టిర్రు, బహిరంగ సభలలో కాంగ్రెస్ వాళ్ళని తిట్టిర్రు. ఇవాళ టక్కున వీళ్ళు రాగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు దగ్గర తీస్తున్నారంటే మీ ఎథిక్స్ ఏంది, మీ కథ ఏంది? ఇప్పుడు ఎంఐఎంలో మేయర్ ఇస్తే గనక మీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా ఆడున్న హిందువులను గెలవనీయము. డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది. అలా చరిత్ర సృష్టించబోతుంది బీజేపీ మున్సిపల్ ఎలక్షన్. ఇప్పుడు డీలిమిటేషన్లో కూడా ఎంఐఎంకి ఎక్కువ స్థానాలు పెంచే పరిస్థితి కూడా ఉంటుందా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే తెలియదు. అది ఇప్పుడు ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని పెరుగుతాయా అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వార్డులు పెంచి ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఉన్నది డీలిమిటేషన్ దాని ప్రకారం చేసుకుంటూ పోతే ఇవాళ కొన్ని హిందూ బెల్ట్స్ ఉన్నాయి. మలక్పేట ఎగ్జాంపుల్ తీసుకోవాలి. హిందూ ఓటర్లు ఎక్కువ, అదే ఎంఐఎం సీటు. ఎందుకు ఎంఐఎం సీటు? మన ఓటర్లు కాంగ్రెస్ తోటి నిలబెట్టే, బీఆర్ఎస్ తోటి నిలబెట్టే, బీజేపీ నిలబెట్టే స్ప్లిట్ అవుతాయి. హిందూ ఓట్లు స్ప్లిట్ అవుతాయి. మన సిగ్గునల్ నా కొడుకులు హిందువులు కొందరు ఎంఐఎంకి వస్తారు ఓట్లు. మలక్పేటలు చాలా ఉన్నాయి ఓట్లు. హైదరాబాద్ ఎంపీకి కూడా మన సిగ్గులేని నా కొడుకులు వేస్తారు. హిందూ దేవతలను తిట్టినా ఏం శరం ఉండదు మాకు, హిందువులను తిట్టినా ఏం సిగ్గు ఉండదు మనకి. గుళ్ళపై దాడి చేస్తున్న వాళ్ళకి వాళ్ళు వత్తాజు వలుకున్నా మాకేం సిగ్గు ఉండదు. మేమైతే ఓట్లు ఎత్తాం ఎంఐఎంకి. గట్లుంటుంది హిందువుల పరిస్థితి. ఇలా మార్పు హిందువులలో రావాలి. మార్పు ప్రభుత్వం కంటే ఎక్కువ హిందువులలో రావాలి. వస్తుందా? దాని ప్రయత్నం మేము ఏం చేస్తాం అంటే ఆశిస్తున్నారా? ఇప్పుడున్న పరిస్థితులు ఆశిస్తున్నారా? ఇప్పుడు వస్తుందా రాదా? రాదులే లైట్ తీసుకో అంటే కుదరతాం. ప్రయత్నం చేస్తే ప్రయత్నం లోపం ఉండదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను వచ్చినాక కొంచెం హిందుత్వం పెరిగింది తెలంగాణ. సో ప్రయత్నం చేసుకుంటూ పోతే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ప్రయత్నమే మేము చేస్తాం. కానీ ఇన్ని విషయాల మీద మీరు ఇలా ఒక్క చీకోటి ప్రవీణ్ తోటి హిందుత్వం పెరగదు. పెరుగుడు కాదు, హిందుత్వాన్ని కాపాడని నేను, రాజాసింగ్, బండి సంజయ్, అరవింద్ ఇల్లు కాదు, అందరూ కావాలి. హిందువులు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడ చెప్పాలన్నా, ఒకప్పుడు ఛత్రపతి శివాజీ వచ్చి మనల్ని కాపాడినాడు. ఇవాళ ఏ శివాజీ రాడు, కలికాలంలో ఏ శివాజీ రాడు. మనమే వీర శివాజీ కావాల్సిన పరిస్థితి. ఇలా మనమే కొట్లాడాలి. నేను జూబ్లీహిల్స్లో ఉంటా, సేఫ్ జోన్లో ఉన్నా నేను. ఓల్డ్ సిటీ ఏమైతే నాకు అనుకుంటే కుదరదు. నా హిందూ సోదరులకు ఇబ్బంది అయితే నేను గదిలి రావాలి, ఒక ఇన్స్పైర్ చేయాలి, 10 మందిని జ్ఞానం కల్పించాలి. ఒక్క బండి ఒక హిందూ ముస్లిం ఓల్డ్ సిటీలో పోతుంటే వాడే వచ్చి మన బండికి దాకిచ్చిండు అనుకో, వాందే తప్పున్నా కూడా ఆడ దెబ్బలు మన హిందువులకు పడతాయి. నిమిషంలో తమ్మి సంబంధం లేనివాడు వచ్చి 100 మంది ఇలా పడతారు. ఏ క్యావారే క్యారే అరే తుమారా ఆద్మీ లేదు పడబట ఎత్తనే ఉంటారు. మన హిందువులు నవ్వుకుంటా పోతారుగా చూసుకుంటా పోతారు. ఇదే వద్దంట. నేను మళ్ళీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే. నేను వెళ్ళనా వేరే వెళ్ళనే. నాకు 20 ఏళ్ళ కింద ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి సంఘటన నేను ఓల్డ్ సిటీలో పెరిగినాను కాబట్టి నాకు తెలుసు ఎన్ని జరుగుతాయి అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే టక్కన కాంటాక్ట్లోకి వస్తాడు ఇమీడియట్గా. వీడిని పట్టకపోతే వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి పోలీస్ స్టేషన్లో సీఐని బెదిరించి ఇడిపించుకొని పోతాడు. వాడు ఎవడైనా కానీ ముస్లిం అయితే చాలు. మన ఎమ్మెల్యేకి ఆ ధైర్యం ఉందా? అసలు ఫోన్ ఎత్తారు కదా ఫస్ట్. పిఏ ఎత్తాలే, సార్ బిజీ ఉన్నారు. హిందూ ఎమ్మెల్యేల గురించి చెప్తున్నారు. అదే అంటే హిందూ ఎమ్మెల్యేలు దొరికినా కూడా అరే ఎందుకు పెట్టుకున్నావురా అంతోటి. సరే చూద్దాంలే, చెప్తా. ఇక వాళ్ళతో పెట్టుకోవద్దు అంటారు. ఇక పైజీలకు వాళ్ళతో ఎందుకురా మనకి. ఇవాళ ఓల్డ్ సిటీ బూత్లల్లో హిందూ బూత్ ఇన్ఛార్జ్లపై ఎలక్షన్ టైంలో లాస్ట్ 2 గంటలు ఎన్ని దౌర్జన్యాలు, బ్లేడ్లతోటి దాడి, చాకులతోటి దాడి చేస్తారు, అడ్డగోలు రిగ్గింగ్ చేస్తారు. కొన్ని చోట్ల బూత్లలో మనుషులే ఉండరు. బూత్ ఇన్ఛార్జీలు ఉండరు, బూత్ మనుషులు డైరెక్ట్ ధమ్కీలు ఇస్తారు.
డైరెక్ట్ శారీరకంగా అటాక్ చేస్తారు, ఫిజికల్ అటాక్. అంటే ఒకటన్నప్పుడు టెంపుల్ మీద దాడులు కావచ్చు, ఇట్లాంటి అంశాలు కావచ్చు, కంట్రోల్ దౌర్జన్యం కంట్రోల్ అవుతాయి. ఆప్షన్ ఉందా అంటే కంట్రోల్ అయ్యేదానికి ఒక మంత్రం ఉంది. బీజేపీయా కంట్రోల్ కానికి ఒక మంత్రం ఉంది. బీజేపీ కాదు, బీజేపీ కూడా ఉన్నది. కంట్రోల్ కానికి మంత్రం ఐక్యమత్యం. కదే లేదు కదా మన దగ్గర. ఇప్పుడు హిందువుల తరపు నుంచి మీరు మాట్లాడినా ఇది కోవట్లు, బీజేపీ కోవట్లు చేస్తున్నారు అంటారు. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే అది ఎక్కువ లింక్ అంతా కూడా బీజేపీ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా హిందువులు బయటకు వచ్చి మాట్లాడారు. హిందువుల సంక్షేమానికి ఏ పార్టీ ఆలోచిస్తుంది? అంతే బీజేపీ. అవును, మీరు ఒప్పుకుంటారు కదా. అవును, బీజేపీ ఆలోచించినప్పుడు బీజేపీలోనే నేను జాయిన్ అయ్యాను, బీజేపీ నుంచే మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి హిందుత్వవాది నేను, తర్వాత బీజేపీలో జాయిన్ అయినా. బీజేపీలో ఎందుకు జాయిన్ అయినా? హిందుత్వం గురించి పట్టించుకునే పార్టీ. ఇప్పుడు చూడు, గుళ్ళపై దాడి జరిగితే బీజేవైఎం అని ఉండాలి, అవును, విహెచ్పి అని ఉండాలి, అవును, బీజేపీ అని ఉండాలి, మరి మాకు సంబంధించిన సంస్థలే ఉండాలి. నిజంగా ఉండాలి, బీఆర్ఎస్ గానీ బజరంగ దళే ఉండాలి. అవును, ఎవరి గురించి ఆలోచిస్తారు వీళ్ళంతా? ర్యాలీలు చేసిన ఎవరి గురించి చేస్తారు? అవును, సంఘటితం చేయనీకి, హిందువులను సంఘటితం చేయనీకి చేస్తారు. ఆ పార్టీలోకి పోయి నేను సెక్యులర్ వాదినే. మరి సెక్యులర్ వాది అయితే హిందువుల గుళ్ళపై దాడి జరిగినప్పుడు గంతే రియాక్ట్ గారు అబ్బాయి. మొన్న క్రిస్మస్ లో సందర్భంగా కూడా ఆయన అన్నాడు కదా ఒక మాట, సోనియా గాంధీ లేకపోతే క్రిస్మస్ పండుగలో ఏదో సమూహంగా వాళ్ళు ఏ రకంగా వచ్చినా వాళ్ళ డబ్బా కొట్టుడే సరిపోతుంది. ఆమె ఒక పెద్ద మేరీమాత, ఈయనేమో చర్చ్ పాస్టర్. ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అసలు? ఏ నుంచి నువ్వు పోతావు? కలవరి చర్చికి పోతావు. ఒక హిందువుల దసరా పండగకి ఏమి ఇచ్చిర్రు అవి మీరు? మాటలు వస్తాయి. ఆ చీరలు అవి ఇచ్చే చీరలు ఎట్లా? కాస్ట్లీ చీరలు అంటే కదా. ఏమో మరి రేవంత్ రెడ్డి గారు మరి క్వాలిటీ చేయాలి. మీ మంత్రులు కట్టుకుంటారా? మీ మంత్రులు కట్టుకుంటారా? చూడు మరి ఆ చీర మంత్రులే కట్టుకోమన్నాడు కదా, పిల్లల్ని కాదు మంత్రులు కట్టుకోమన్నాడు. ఒకరోజు కట్టుకున్నాడు కాదు, రెగ్యులర్ కట్టుకోవాలి. ఒక వాష్కే ఎగిరిపోతాయి ఆ చీర, ఒక వాష్కే ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఫస్ట్ మీ మంత్రి సరిగ్గా పనిచేయమని, గుడిలకు సంబంధించి ఎండోమెంట్ మంత్రిని సరిగ్గా పనిచేయమని. ఫస్ట్ మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణ ఎండోమెంట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఓన్లీ వీళ్ళకే ఖర్చు పెడతారు, హిందూ సంక్షేమానికి ఖర్చు పెడతారా లేదా వేరే మతాలకి ట్రాన్స్ఫర్ అడ్డదారులు పోతున్నాయి? ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు దాని శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, లెక్కలు ఉండాలి కదా. లెక్కలే ఉండాలి. మేము సెంటిమెంట్తో వేసిన డబ్బులన్నీ వేరే వాటికి ఖర్చు పెడతారు. హిందూ దేవాలయం ఇప్పుడు నువ్వు పోతావు తిరుపతికి, హుండీలు వేస్తావు, దేనికి వేస్తావు? దేవుడికి వేస్తావు కదా. మరి అంటే నీ హిందుత్వానికి వాడుకో, గోవుకు వాడుకో, వేరే గుళ్ళు కట్టు, యాగాలకు వాడుకో, యజ్ఞాలకు వాడుకో, డెవలప్మెంట్ చేసుకో, అన్నదానం పెట్టు, దానికి వాడుకుంటే ఏమి ఇబ్బంది లేదు. నువ్వు మస్జిద్కి ఇస్తావు, నీకు ఎట్లుంటుంది? చర్చ్కి ఇస్తే ఎట్లుంటుంది? ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోను కదా. మరి ఇచ్చేసంటే నువ్వే డైరెక్ట్ చర్చ్కో. అవును, అంతే కదా. అవును, అంటే ఈ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయి. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ గురించి మీరు ఏం మాట్లాడతారన్న? ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తోలు తీయాలి. రెడ్ హ్యాండెడ్ దొరికితే ఎవడైనా గుళ్ళపై దాడులు చేసినా, మన మతం గురించి అని మాట్లాడితే రోడ్ల మీద తిరగనియొద్దు, తోలు తీయాలి. అయ్యప్ప అంటే కుదరదు. ఇవాళ మతం మీదకి ఎవడన్నా వచ్చినా, గుళ్ళ దగ్గరకు ఎవరన్నా వచ్చినా, గుడి విగ్రహాల దగ్గరకు ఎవరన్నా వచ్చినా, హిందూ దేవుల గురించి కించపరిచే విధంగా మాట్లాడినా తోలు తీయాల్సిందే. నిన్న మంచిగా బర్త్డే కదా తన్నులు, కేసులు అయితే కానీ మరి వదిలేస్తారు. మీరే అంటున్నారు కదా వదిలేస్తారు మళ్ళీ అతను. మా మీద కేసులు అయితే నల్గొండ నేను అవును స్పీచ్ మాట్లాడుతుంటే 3 నిమిషాలు పోలీసు వాళ్ళు మధ్యలోనే ఆపేశారు. నేనేం తప్పు మాట్లాడలే. హిందూ ద్రోవులు 3 ఉన్నారా, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు ఉన్నారా అని అన్నారు. నీచ్ గాడు ఎవడంటే ఓవైసీ గాడు, కమినగాన్లు ఎవరంటే సెక్యులరిస్ట్. ఎవరైతే సెక్యులర్ అని మాట్లాడతారో, అవును సెక్యులర్ గాన్లు అంతా కమినగాన్లే కదా. అవును, ఎందుకు కమినగాన్లు? ఆవిడ వచ్చి అడిగినాడు నన్ను, నువ్వు యాంటీ ముస్లిం అంటే, నేను యాంటీ ముస్లిం కాదు, హిందుత్వానికి ఎవరైతే యాంటీ చేస్తారో వాళ్ళకి యాంటీ అని చెప్పిన. అంటే నీ చేయి కోసిన రక్తం ఎరగని ఉంటుంది, ఆన్ చేయి కొట్టిన రక్తం ఎరగని ఉంటుంది. రక్తం ఎరగని ఉంటుంది కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుందిరా.
డిఎన్ఏ ఎట్లా ఫరక్ ఉంటుందో చెప్తా. మేము అన్నదానం చేస్తాం. వాళ్ళు చూసినావు ఇప్పుడు అన్నదానం చేయండి లేదు. చూసినావా? లేదు. రక్తదాన శిబిరాలు ఇవన్నీ మేము చేస్తాం. దానంలో ఎక్కువ హిందువులే చేస్తారు. అవును. అవయవదానం చేస్తాం. అవును. వాళ్ళ మతం ప్రకారం అవయవదానం చేయొద్దు. కళ్ళు ఇస్తాం, మనం గుండె ఇస్తాం, కిడ్నీలు ఇస్తాం, లివర్ ఇస్తాం, అన్ని ఇస్తాం. మరి మా దగ్గర నుంచి కూడా మీరు తీసుకుంటారు కదా, ఎందుకు తీసుకుంటారు మరి? ఇంతకు పెద్ద గుణం ఉన్నది. ఇలా ధర్మం గురించి ఆలోచించేటోళ్ళు, దేశం గురించి ఆలోచించే హిందువులే. అవును. మరి మా డిఎన్ఏ ఫరక్ ఉంది కదా, రక్తం ఎర్రగానే ఉంది కదా, మా డిఎన్ఏ ఫరక్ ఉంది కదా. అంటే సెక్యులర్ వాళ్ళకి సుర్రు అంటది. ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ మీద అంటే మీరు ఏం తెలుసుకున్నారు? మొత్తం హిందువుల పేరు పెట్టి ఇక్కడ ఉన్న హిందువులంతా ఐక్యమత్యం కావాలి. ఐక్యం అవడానికి మైనార్టీలు అవుతున్నారు. మైనార్టీలు అయినా కూడా ఇప్పుడు మైనార్టీలకు మన ఉచ్చ పోసుకుంటలేరు. మన మెజార్టీలు అయి ఉండి అక్కడ కూడా అదే తరీకాలు చేయాలి. ఇక్కడ మైనార్టీలకి ఉచ్చ పోసుకుంటారు కదా. అవును. ఎక్కడన్నా పాలస్తీన్లో గొడవ అయితే సిగ్గులైన ఓవైసీ గాడు పోయి పార్లమెంట్లో జై పాలస్తీన్ అని అన్నాడు. అవును. అన్నాడా లేదా? అవును. మరి ఇలా హిందువులు ఇక్కడ నుంచి కూడా మూవ్మెంట్ కావాలి, ఇక్కడ నుంచి కూడా ఐక్యమత్యం కావాలి. ఇలా ఆల్రెడీ మోదీ గారు ఫుల్ ప్రెషర్ పెట్టినారు. అవును. భారతదేశ ప్రభుత్వము అక్కడ హిందువులకు ప్రెషర్ పెట్టినా కూడా అవ్వట్లేదు. అంటే మీరు ఆలోచించు, దాని ఇంకా ఎన్ని కుట్రలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్ కుట్ర. ఇలా అయోధ్య గుళ్ళో పోయి ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చిన యువకుడు పోయి నమాజ్ చేస్తుండట. ఇదే తిరుపతిలో కూడా ఇట్లాంటి సంఘటనలు. తిరుపతిలో అన్యమతస్తులు మస్తు మంది ఉండే, క్రిస్టియన్స్ మస్తు మంది ఎంప్లాయీస్ ఉండే. అరే నువ్వు మా దేవుణ్ణే నమ్మవు, మేము ఇచ్చే ప్రసాదమే తిన్నావు, మరి మేము మా తిరుపతి నుంచి వచ్చే జీతం ఎట్లా తీసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని ఎందుకు పోషిస్తున్నావు? మా పైసలు తిన్నట్టే కదా. అంతే కదా. అవును. ఇప్పుడు ఆడ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినందుకు, అక్కడ కూటమి వచ్చినందుకు ఇప్పుడు ఏర్పారేస్తున్నారు. మరి మీ చర్చిలలో మమ్మల్ని పని చేయనిస్తారా? ఇలా హలాల్ అపార్ట్మెంట్లు అవుతున్నాయి. అవును. కేరళ లాంటి రాష్ట్రాలలో హలాల్ అపార్ట్మెంట్. హలాల్ అపార్ట్మెంట్ అంటే ఏం తెలుసా? ఆడ అమ్మేటోడు ఫ్లాట్ అమ్మితే ముస్లింలకే అమ్మాలి. ఆ అపార్ట్మెంట్ గట్టుడు ఎట్లా తెలుసా? ఇటుక కాడ నుంచి ఏ వస్తువు అయినా, సిమెంట్ కానీ వుడ్ కానీ ముస్లింల దగ్గరనే కొనాలి. అది మనం చేసుకోలేకపోతాం. ఒక మోటార్ పంపు కావాలంటే ముస్లిమే కొనాలి. చిన్న వస్తువు, చిన్న స్క్రూ కావాలంటే ముస్లిం దగ్గర కొనాలి. అది హలాల్ అపార్ట్మెంట్. అంటే హిందువులపై ఎంత కుట్ర మా దేశంలో నివసిస్తుంది. ఇవాళ అదే హలాల్ అపార్ట్మెంట్ల లెక్క ఇవాళ హిందువులు మేము అట్లనే ఆలోచిస్తే మీ బతుకులు ఏమైతేరా? ఏమైతే మీ బతుకులు? ఇవాళ మెజారిటీ మేమే కదా. మరి మీ బతుకులు ఏమైతే? మరి ఆలోచించాలి కదా. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళది అంతే వన్ సైడ్ హిందుత్వానికి డ్యామేజ్ చేయాలి. మరి ఏ ఒక్క ముస్లిం ఏ రోజు మరి క్రిస్టియన్ మీద రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలే కదా. అవును. చీరా నేనైతే ఎక్కడ చూడలేదు. మరి హిందూ దేవతలని, హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తారు? వీడియోలను తీసుకుపోయి పిచ్చోళ్ళు మానసిక స్థితి బాగా పోలీస్ చేస్తారు. మరి మానసిక స్థితి బాగాలేనప్పుడు ఓన్లీ దేవాలయాలే కనబడతాయా? పిచ్చోనికి రాయిస్తే ఏడన్నా కొడతాడు, వాడే చూడడు. హిందువులు కొడతాడు, ముస్లిం కొడతాడు. అన్ని గుళ్ళపై దాడులు, ఓన్లీ పిచ్చోళ్ళు, ఓన్లీ గుళ్ళపై దాడి. అది కూడా ముస్లింసే చేస్తున్నా. దాని అర్థం మీరు చెప్పాలి. మరి మీ కార్యాచరణ ఎట్లుండిపోతుంది? డెఫినెట్గా హిందువులల్లా మార్పు వస్తుంది. ఒక్కసారి పూర్తిగా మార్పు వచ్చిన రోజు హిందూ వ్యతిరేక శక్తి గుడి ముంగట నుంచి పోతుంటే తలకాయ దించుకొని పోయే పరిస్థితి. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఓడన్న మన గుళ్ళ మీద అనాలన్నా గుడి ముంగ నుంచి పోతుంటే తలకాయ దించుకొని పోవాలి. అట్లా చేస్తాం. రైట్. సో ఇది చీకోటి ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి